నేడు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన. అక్రమ కేసులో జైల్లో ఉన్న కాకాణిని పరామర్శించనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. తుది దశకు తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు. నేడు తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు. తెలంగాణలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు నిర్ణయం. ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం ఏర్పాటు. రాష్ట్రమంతా ఒకే యూనిట్గా కొత్త వ్యవస్థ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్న వైఎస్ఆర్సీపీ నేతలు. మంత్రి పార్థసారథి దృష్టికి సమస్యలు తీసుకువెళతామన్న అనంతపురం వైఎస్ఆర్సీపీ నేతలు. అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు కళ్యాణదుర్గం పిఎస్కు తరలింపు. ఆగస్టు 15న గోల్కొండ కోటలో స్వతంత్ర దిన వేడుకలు. విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశం. ప్రకాశం జిల్లా గోనేపల్లిలో టీడీపీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ. పొలం విషయంలో కత్తులు, గొడ్డలితో దాడి. 6గురికి తీవ్ర గాయాలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పొంగులేటి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రెవెన్యూ మంత్రి. వనపర్తి జిల్లా ఆత్మకూరులో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ. పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి, మందకృష్ణ మాదిగ. గద్వాల జిల్లా గోనుపాడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కలెక్టర్ తనిఖీలు. గదులు, కిచెన్, త్రాగునీరు, భోజనం, స్కూల్ పరిసరాల పరిశీలన. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో వ్యక్తి దారుణ హత్య. గాగిళ్లపూర్ చెరువులో శవమై తేలిన నెహ్రూ. పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తుల ఆందోళన. కోనసీమ జిల్లా మాచవరంలో 10th స్టూడెంట్ను గర్భవతిని చేసిన స్కూల్ కరెస్పాండెంట్. నిందితుడు ఆకుమర్తి జయరాజును అరెస్ట్ చేసిన పోలీసులు. తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల మీదుగా గంజాయి రవాణా. భద్రాచలంలో పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. 12 కేజీల గంజాయి సీజ్. సైబర్ నేరాల ముఠాను అదుపులోకి తీసుకున్న మంచిర్యాల పోలీసులు. పలు కంపెనీల సిమ్ కార్డులు స్వాధీనం. నిబంధనలకు విరుద్ధంగా వాడే 2 వీలర్ సైలెన్సర్స్, హార్న్లు సీజ్. అనంతపురం క్లాక్ టవర్ రోడ్ రోలర్తో తొక్కించిన పోలీసులు. దాహార్తి తీర్చాలంటూ అనంతపురం జిల్లా రాయదుర్గం మహిళల నిరసన. రహదారులపై ఖాళీ బిందెలతో ఆందోళన. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసు. నేడు తీర్పు వెల్లడించనున్న ముంబై ఎన్ఐఏ కోర్టు. ఉత్తరప్రదేశ్ లక్నోలో యువ ఉద్యమి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీలోని గోరఖ్పూర్లో చిరుతపులి సంచారం. జనావాసాల్లోకి రావడంతో స్థానికుల భయాందోళన. పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు. పశ్చిమ బెంగాల్లోని కళ్యాణి ఎయిమ్స్లో మొదటి స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేని వర్షం. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్న ప్రజలు. నేటి నుంచే భారత్, ఇంగ్లాండ్ ఆఖరి టెస్ట్. గాయంతో స్టోక్స్ అవుట్. పంత్, బుమ్రా లేకుండానే బరిలోకి భారత్.